చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కుమారి ఆంటీ ఫుడ్స్ అంటే తెలియని వాళ్ళు ఎక్కడ లేరు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కుమారి ఆంటీ ఫుడ్స్ అంటే చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే తక్కువ ధరలో ఏవైతే చికెన్ కావచ్చు, నాన్ వెజ్కి సంబంధించిన అన్ని రకాలు కూడా ఆవిడ ఇక్కడ అమ్ముతున్నారు. గత 13 ఏళ్ల నుంచి కూడా ఆవిడ ఇక్కడే ఈ స్టాల్ పెట్టుకొని ఐటీసీ కోహినూర్కి ఆపోజిట్లో అమ్ముతున్నారు. అయితే నిన్న అనుకోకుండా ట్రాఫిక్ నిబంధనలు అనుకుంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఈ క్లోజ్ చేయడం జరిగింది. ఈ వ్యాన్ని కూడా సీజ్ చేశారు. అయితే దానికి సంబంధించి కూడా చాలామంది ఈ సోషల్ మీడియాలో ఆమెకి సపోర్ట్గా నిలిచారు. ఎవరైతే సందీప్ కిషన్ హీరో, ఆయన మూవీకి ప్రమోషన్స్కి ఇక్కడికి వచ్చారు. అలాగే ఆవిడతో మాట్లాడారు. ఆవిడ చేతి వంట కూడా ఆయన తిని చాలా బాగుంది అని ఆమెను అభినందించారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అనుకుంటూ కూడా నిన్న ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఆ వ్యాన్ని సీజ్ చేయడంతో ఒక్కసారిగా ఆంటీ, కుమారి ఆంటీ తన ఆవేదన అయితే వ్యక్తం చేసింది. ఇక్కడ అన్ని షాప్స్ కూడా ఓపెన్లో ఉన్నాయి. ఎందుకు నా షాప్ మాత్రమే క్లోజ్ చేశారు, ఎందుకు అని నన్ను మాత్రం పెట్టనివ్వట్లేదు అని ఆమె ఆవేదన చెందింది. అయితే దీనికి సంబంధించి ఈ మిగతా స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఒక్కసారి మీరు చూడొచ్చు, చాలా మంది కూడా ఇక్కడ తక్కువ శాలరీ ఏదైతే 15-20 వేలు ఉంటాయో వాళ్ళు హోటల్స్కి వెళ్ళి తినలేని సమయంలో ఇక్కడికి వచ్చి కూడా నాన్ వెజ్ మీల్స్ని ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు. అందరూ కూడా ఉన్న ఆ సంఘటనతో చాలామంది కూడా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే వెహికల్స్ని కూడా ఇక్కడ పార్క్ చేయనట్లు ప్రస్తుతానికి అయితే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అందరూ ఉన్నారు. అలాగే చాలామంది కూడా వచ్చారు. అందరూ ఒకటే చెప్తున్నారు, కుమారి ఆంటీకి న్యాయం చేయాలి అంటూ కూడా. అంటే కుమారి ఆంటీ ఈ వయసులో కూడా అందరికీ ఇన్స్పిరేషన్గా మారింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇందాకే ఒక ట్వీట్ని కూడా రిలీజ్ చేశారు. ఏమంటే కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల పాలనే వాళ్ళది, ఖచ్చితంగా ఆంటీ స్టాల్ని అక్కడ పెట్టాలి, నేను త్వరలోనే అక్కడికి వచ్చి ఫుడ్ని టేస్ట్ చేస్తా అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అయితే దానికి సంబంధించి కూడా ఇక్కడ చాలామంది ప్రజలు వాళ్ళు క్యూలలో నుంచొని వేరే ఆంటీ అలాగే మిగతా స్టాల్స్ అన్నింటినీ ఉంచారు అంటూ కూడా నిన్న ఆంటీ ఈ యొక్క బాధని ఆమె చెప్పుకుంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంటే ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి కుమారి ఆంటీకి మళ్ళీ ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆమె చాలా కష్టపడి ఫుడ్ స్టాల్ పెట్టింది. చాలా తక్కువ టైంలో చాలా ఫేమస్ అయింది ఆంటీ. కొంచెం ట్రాఫిక్ డిస్టర్బెన్స్ వల్ల బంద్ చేయడం అనేది తెలిసింది నా సోషల్ మీడియాలో. సో నేను కూడా ఫ్రీక్వెంట్గా ఒక 3 టైమ్స్ వచ్చి తిన్నాను. సో నేను న్యూస్ తెలిసిన తర్వాత చూద్దామని వచ్చాను. సో చాలా బాధాకరంగా ఉంది. అండ్ రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి అండ్ మళ్ళీ రీఓపెన్ చేద్దాం అనడంతో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకో ట్వీట్ ఏంటంటే ఆయన మళ్ళీ ఒకసారి స్టాల్ కూడా వస్తా అన్నట్టు తెలిసింది. సో చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఓపెన్ చేస్తే మేము మళ్ళీ వచ్చి తినడానికి రెడీగా ఉన్నాం. రెడ్డి కుమారి ఆంటీ విషయంలో ఒక ట్వీట్ చేశారు, ఫుడ్ని మళ్ళీ రీస్టాల్ పెట్టుకోవచ్చు అని పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఫుడ్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మ్యాక్సిమం ఏమవుతుందంటే మెయిన్ ట్రాఫిక్ ఎక్కువైపోయి క్రౌడ్ పెరిగిపోయింది. సో దాని గురించి పోలీసులు చెప్తున్నారు తప్ప పెద్ద ఏం ఇక్కడ చాలామంది ఫుడ్ బాగుంటుందని వస్తున్నారు. ఈ మధ్యన యూట్యూబ్ ఇవన్నీ హైలైట్ అవ్వడం వల్ల ఇంకా జనం క్రౌడ్ పెరిగిపోయడం వల్ల దాని గురించి ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయింది. దాని గురించి ఇంత అవుతుంది తప్ప వేరేది ఏం లేదు. ఫుడ్ అదే బాగానే ఉంటుంది. చాలామంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలామంది వచ్చి ఇక్కడ తింటారు. మేము ఇక్కడ ఆఫీస్కి వచ్చినప్పుడల్లా బాక్స్ తీసుకురాలేనప్పుడు ఒకసారి వచ్చి తింటూ ఉంటాం. ఈరోజు మామూలుగా వచ్చాం, క్యాజువల్గా తిందామని వచ్చాం. ఇక్కడ స్టాల్ కూడా పెట్టలేదు అనుకోండి, లేవు కాబట్టి నేను వరకు ఉండేది, ఈరోజు లేదు ఈరోజు. సో మ్యాక్సిమం క్రౌడ్ గురించి ఇలా ఇష్యూ అయింది తప్ప పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇది పెట్టుకోవచ్చు కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మనం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తెచ్చాము, కాకపోతే ఆంటీ ఇక్కడ లేకపోవడంతో చాలా మంది పబ్లిక్ ఇక్కడ అల్లబల్లిపోతున్నారు. కాకపోతే ఆంటీ ఇక్కడ లేదు. ఆంటీ చాలా మంది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి చాలా మంది ఆమె గురించి చాలా మంది వచ్చిపోతున్నారు. అక్కడ వేరే ఆంటీ ఉన్నది, వేరే ఆంటీ వాళ్ళు ఉన్నారు. ఆ ఆంటీ ఎక్కడికి వెళ్ళి కోర్టుకి వెళ్ళి అంటున్నారు. ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆల్రెడీ సీఎం ఒక ట్వీట్ చేశారు, అంటే ఆదేశాలు, అంటే ఆమె మళ్ళీ ఫుడ్ స్టాల్ పెట్టుకోవచ్చు అని ట్వీట్ చేశారు. దానిపై ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఆంటీ పెడితే బాగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆంటీని పెట్టనిస్తలేరు ఇక్కడ. అది ఎప్పటి వరకు తెలియదు. మళ్ళీ ఆంటీ వస్తే బాగానే ఉంటుంది. ఆమె ట్రాఫిక్ జామ్ అంటున్నారు, కాకపోతే అది ఎప్పటి వరకు అవుతుందో తెలియదు. ఆంటీ రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆమె ఫుడ్ కూడా బాగుంటుందని చాలామంది అంటున్నారు. అది ఎప్పటి వరకు అవుతుందో తెలియదు. మళ్ళీ అంటే ఇప్పుడు సీఎం దృష్టికి ఆంటీ వెళ్ళిందంటే ఇట్లా చిన్న వ్యాపారులు దృష్టికి సీఎంకి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందంటే చాలా మంచి విషయము. డీజీపీ వాళ్ళకి ఆల్రెడీ సీఎంకి చెప్పాడంట ఈరోజు, మీరు ఓన్లీ ట్రాఫిక్ మొత్తం మీరు చూసుకోండి, ఆ స్టాల్ మాత్రం అక్కడే ఉండాలని చెప్పాడంట.
టైం చూసుకొని ఇక్కడ తినడానికి కూడా మా రేవంత్ రెడ్డి ఇక్కడ రాబోతున్నాడు. ఆ విషయం కూడా చెప్పాడండి ఇంతకుముందు. అయితే దీని ఎలా ఎలా అనిపిస్తుంది? చాలా మంచి విషయం అండి. ఇంత చిరు వ్యాపారుల మీద ఫస్ట్ టైము ఏ సీఎం స్పందించలేదు. ఫస్ట్ నేను చూసిన చిన్న వ్యాపారుల మీద ఇప్పుడు చూసి ఫస్ట్ టైం నేను ఇప్పుడే ఏ సీఎం ఇలా చిన్న వ్యాపారుల మీద ఇప్పుడు చేయలేదు. నాకు అది చాలా సంతోషంగా ఉంది. రోజు ఇక్కడే తింటారు కుమారి ఆంటీ దగ్గర? ఇక్కడే తింటాం. వస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫుడ్ బాగుంటుంది? ఫుడ్ బాగుంటుంది మేడం. అయితే ఇప్పుడు ఫుడ్ తీసేయమని నిన్న పోలీసులు జారీ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారనమాట. ఫుడ్ పెట్టుకొనివ్వండి, మళ్ళీ స్టాల్ పెట్టనివ్వండి, నేను మళ్ళీ ఎప్పుడో ఒకసారి వచ్చి విజిట్ చేస్తాను అని ట్వీట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం బాధాకరమే అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మరి ఆమె పొట్టకుట్టి మీద దెబ్బ కొట్టినట్టే కదా మేడం. కొంచెం రెస్పాన్స్ అవుతే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే. పక్కా వస్తుంది మళ్ళీ, దానిలో డౌటే లేదు. సీఎం రేవంత్ సారు పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి వచ్చేస్తుంది పక్కా. నాకు తెలిసి ఒక 2 రోజులు టైం పడుతుంది అంతేగాని మళ్ళీ వచ్చేస్తుంది మేడం. అంటే ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్తున్నారు కదా. ఇక ట్రాఫిక్ అంటే అవుతుంది కదా మేడం, కొంత అవుతుంది కదా. ఇంకా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, ఇక మనం డ్యూటీ మనం చేయాలి అంతే. రోజు ఇక్కడ తినడానికి వస్తారండి? రోజు రాను, అప్పుడప్పుడు ఒక 15 days వారానికి ఒకసారి వస్తాను. ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడ? 3 months అయింది. 3 months నుంచి వస్తూనే ఉన్నారు. మరి నిన్న ఫుడ్ తీసేయమన్నారు. మళ్ళీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఫుడ్ని పెట్టుకొని ఇవ్వచ్చు అని. అయితే ఫుడ్ని పెట్టుకొని ఇవ్వచ్చు అని దీనిపై మీరు ఎలా? మంచిదే, పెట్టుకొని ఇస్తే మంచిదే కదా మేడం. ట్రాఫిక్ ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి అంతే. వెహికల్స్ వాళ్ళు కూడా తప్పు ఎట్లా అంటే అట్లా ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు. అనవసరం ఆమెకు తలకాయ నొప్పి వచ్చి పడింది. ఇప్పుడు ఆర్డర్ వచ్చిందంట కదా, సీఎం ఆర్డర్, ఇంకేం పర్వాలేదు. ఇప్పుడు ఎట్లయినా ప్రికాషన్ తీసుకుంటారు ట్రాఫిక్ది. ఇప్పుడు ఏదైనా స్పెషల్గా ఏమైనా అరేంజ్మెంట్ చేస్తారేమో చూడాలి. ఇప్పుడు ఆమెది తప్పు లేదు, ఎవరిది తప్పు లేదు. ట్రాఫిక్ కూడా కరెక్టే. అది ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటే పబ్లిక్ ఇప్పుడు అన్న వాళ్ళే రివర్స్ మాట్లాడతారు, ట్రాఫిక్ ఇట్లా జామ్ అయింది అది ఇది అని. అది కరెక్టే. 2 చూసుకొని రన్నింగ్ చేయాలి అంతే. ఫుడ్ మంచిగా ఉంటుంది కాబట్టి ఆమెకు అంత క్రేజ్ ఉంది. ప్రజలకు మేము తోడుంటాము, ప్రజాపాలన అని చెప్తున్నారు. దీనిపై ఏమంటారు? లేదు, అన్నం పెట్టవలసిందే అమ్మ. కడుపు కోసంకి చేస్తుంది, లేని వాళ్ళం కూడా తింటాము. దాంట్లో తప్పేం లేదు. రేవంత్ రెడ్డి చేస్తే ఏం చేస్తుంది? ఎవరైనా అన్నం తినవలసిందే కదా. ఎటువంటి వాళ్ళైనా అన్నం తినవలసిందే. కలుగొన్న వాళ్ళము రోడ్డు మీద బతికే టైం అని అట్లా చేయొద్దు కదా. ఏం చేయరాదు అట్లా. లిక్రేర్గా వస్తాం మేము. ఓరంలో 2-3 మాటలైనా తింటాం మేము కూడా. టిఫిన్ బాక్స్ లేనప్పుడు ఏం చేస్తామమ్మా? ఏదైనా పని చేసుకొని బతికే వాళ్ళము. అయితే రోజు ఇక్కడికి వస్తాము. ఓరంలో 4 సార్లు అయినా ఖచ్చితంగా తింటాము. అయితే మరి ఇప్పుడు సీఎం కూడా ఆదేశాలు ఇచ్చారు, అంటే ముయ్యకూడదు, మళ్ళీ స్టాల్ ని పెట్టించండి, నేను ఎప్పుడైనా వచ్చి కలుస్తాను అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సరే పర్వాలేదమ్మా, పెట్టని. ఇంత జనం ఏమైపోతుంది తిండి లేకుంటే? ఎవరమైనా చేసేది తిండి వల్లనే కదనమ్మా. ఎవరు చేసినా తిండి వల్లనే. తిండి లేకుంటే మంచి బతకలేదు కదా. ఎంపీలు వేసి ఉంటుంది, వాళ్ళకి పొద్దున్న లేచి టైం దొరకదు, వస్తారు ఏదో 1 గంటకి 10 రూపాయలు ఇచ్చి తినిపోతారు. దీనివల్ల ఇంత డిస్కషన్ చేసేది అవసరం లేదు. తిండి గురించి చాలా డిస్కషన్ చేసేది లేదు ఇందుట్లే. ట్రాఫిక్ కోసం అని వాళ్ళు ట్రాఫిక్ అంటే కొంచెం చూసుకోవాలి. ఇంకా ఎంత 1 గంట గంటన్నర పొద్దంతా ఉండలేదు కదా. 2 అయిందంటే అయిపోతుంది. 12:30 నుండి 2 గంటల వరకు రిస్క్ అంతే. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని చూద్దామని వచ్చా తినడానికని. ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ నేను క్రౌడ్. వీడియోస్ చూసాను నేను. అవును, దాని గురించి వచ్చాము వీడికి. అయితే యాజ్ ఏ పర్సన్ గా చెప్పండి, ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు స్టాల్స్ ని మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, దీనిపై ఎలా అనిపిస్తుంది? అంటే సాధారణ బిజినెస్ వాళ్ళకు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అయితే ఏం ప్రాబ్లం, ట్రాఫిక్ జామ్ లేకపోతే ఏం ప్రాబ్లం ఉండదు. ఇఫ్ ఏమైనా ట్రాఫిక్ జామ్ అయితేనే అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ వస్తారు. అదేం లేకపోతే నో ఇష్యూస్. మీరు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారా? అవునండి. ఇప్పుడు ఆంటీ గురించి వచ్చారా మీరు? అవును. అయితే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు స్టాల్ ని పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. దీనిపై మీరు ఎలా చూస్తారు? దీని చిన్న విషయానికి సీఎం రేవంత్ రెడ్డి వరకు ఎందుకండి? మామూలుగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని పెట్టిస్తే బెటరు. మానవత్వం ఉండాలి పోలీసుల్లో అంతే. మొత్తానికైతే అందరు చెప్తుంది ఒకటే, కుమారి ఆంటీ మళ్ళీ వచ్చి పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరమైంది. కొద్దిగా గొప్ప ట్రాఫిక్ ఉంటుంది, దాన్ని అధికారులు ఎట్లో గట్లా దాన్ని కంట్రోల్ చేయాలి, అంతేగాని ఫుడ్ని తీసేయమండం అనేది చాలా దారుణం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ట్వీట్ చేశారో దానికి అభినందనలు. ఎవరైతే ఆ ఉమెన్ని సపోర్ట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం అని కూడా చెప్తున్నారు. ఒకసారి మీరు మళ్ళీ చూసుకోవచ్చు, ఇక్కడ ఏ వెహికల్స్ని కూడా ఉండనివ్వట్లేదు, అయినా కూడా మళ్ళీ వెహికల్స్ పార్క్ అవ్వడం
రావడంతో పోలీసులు కూడా ఆ వెహికల్స్ అన్నిటిని కూడా ఒక వ్యాన్లో తరలిస్తున్నారు. మొత్తానికైతే పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ని చూసిన తర్వాత కూడా చాలామంది వస్తున్నారు. ఏంటి ఇక్కడ పెట్టలేదా ఇంకా ఆంటీ అనుకుంటూ కూడా వస్తున్నారు. అలాగే చాలామంది ఇక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్ని కూడా తింటున్నారు అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ పరశురామ్తో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.